మెత్తబడ్డ ఎస్బీఐ, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు వచ్చిన బ్యాంక్, సిఎస్తో సీజీఎం ప్రతినిధి బృందం భేటీ, రాయదుర్గం భూమిపైన గడువు కావాలి, కోర్టు వాయిదా దాకా ఏ నిర్ణయం తీసుకోలేం, లీడ్ బ్యాంకు హోదా తొలగించొద్దని విజ్ఞప్తి, ప్రభుత్వం ఆగ్రహంగా ఉందన్న సిఎస్ రామకృష్ణారావు, భేటీ కాగానే హుటాహుటిన ఢిల్లీకి సిఎస్, సంప్రదింపుల వివరాలపై ముఖ్యమంత్రికి నివేదన. ఏంది, రాయదుర్గం సంబంధించిన 6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. ఆ వేలంలో 237 ఎకరాలు పర్ ఎకరాకి గౌరా వెంచర్స్ అనే ఒక వెంచర్ దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నది, అంటే తీసేసుకున్నది, కొనుక్కున్నది వేలంలో. దాని తర్వాత ఎస్బీఐ తెర మీదకి వచ్చింది. ఇందులో 5 ఎకరాల భూమి మాది, మా డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి, గతంలో ఆల్రెడీ కొనుక్కున్నాం, ఎప్పుడు తెలంగాణ రాకముందు 2007లోనో 2009లోనో మేము కొనుక్కున్న తర్వాత మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి కొంత లేట్ అయింది, పర్మిషన్స్ డిలే అయినాయి, మేము ఆల్రెడీ డబ్బులు కూడా కట్టేసాం, ఆ డబ్బులు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఇదంతా ఉండగా ఎట్లా మీరు మాకు సంబంధించిన భూమిని మీరు వేలం వేస్తారని కోర్టుకు పోయారు. కేసీఆర్ హయాంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది, కానీ మేము తెర మీదకి రావడంతో ఆయన బ్యాక్ స్టెప్ వేసిండు. అప్పుడే అమ్మాల్సి ఉండే, యాక్చువల్గా వేలం వేయాల్సి ఉండే. కానీ మీరు మాత్రం దీన్ని రద్దు చేస్తున్నామని మాకు ఒక నోటీస్ ఇచ్చి మేము రిప్లై ఇవ్వకుండానే మీరు ఎట్లా వేలం వేస్తారని కోర్టుకు పోతే కోర్టు ఏం చేసిందంటే స్టే ఇచ్చింది 83/1 అనే ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమిపైన. సో స్టే ఇస్తే రేవంత్ రెడ్డి కోపం వచ్చింది. ఎట్లా మీరు మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తారా, మేము మా డిపాజిట్లు మీ బ్యాంకులో పెట్టినాం, ఏది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన చాలా వాటికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ అండ్ అకౌంట్స్ కానీ దాదాపు 5-6 వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు మేము చేస్తూ ఉంటే మీరు మా మీద యుద్ధం చేస్తారా అని మేము వీటన్నిటి నుంచి బయటకు వస్తాం. రాష్ట్ర ప్రభుత్వం లీడ్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ లీడ్ బ్యాంక్ హోదాను కూడా మేము రద్దు చేస్తామని చెప్పడంతో, కొంత భయపెట్టడంతో వాళ్ళు చర్చలకు వచ్చిరట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపి లేదు మాకు కొంత సమయం ఇవ్వండి, గడువు ఇవ్వండి, మేము మాట్లాడుకుంటున్నామని చెప్పిరట. మనం మాట్లాడుకోవడం అంటే ఏంది, ఈ భూమి మాది కాదు అని వెనక్కి వస్తారా, మాకు అట్లీస్ట్ ఇచ్చిన పైసలన్నా వెనక్కి ఇచ్చేయండి అని వెనక్కి తగ్గుతారా, ఏంది మరి ఏం జరుగుతుంది? టీ హబ్ పక్కన రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5 ఎకరాల భూముల వేలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ ఈ వ్యవహారంలో కాస్త మెత్తబడినట్టుగా తెలుస్తోంది. భూముల వ్యవహారంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపైన కేంద్రానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనతో పాటు లావాదేవీలు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకు పునరాలోచనలో పడిందట. భూముల విషయంలో వెనక్కి తగ్గిన కారణంగానే సోమవారం బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. రాయదుర్గం భూముల అంశంపై ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మరో 5 అధికారులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. సమావేశం దాదాపుగా 1.5 గంటల పాటు సాగింది. ఈ భేటీలో వివాదానికి కారణమైన భూముల గురించి, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుల గురించి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశం చర్చకొచ్చింది. హైకోర్టులో బ్యాంకు పిటిషన్ దాఖలు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. బ్యాంకు ప్రతినిధుల బృందంతో సమావేశం ముగిసిన వెంటనే సిఎస్ రామకృష్ణారావు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మెట్రో రైలు సమావేశం ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి రాత్రి 8:30 నుంచి 10:30 వరకు దాదాపు 2 గంటల పాటు సిఎస్తో విడిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎస్బీఐ ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశాన్ని సిఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై మంగళవారం మరోసారి సిఎస్ అండ్ ముఖ్యమంత్రి సమావేశమై చర్చించే అవకాశం ఉంది. రాయదుర్గంలోని భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి, ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఎస్బీఐ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు రావడం గమనార్హం. సిఎస్తో భేటీలో పలు కీలక అంశాల గురించి చర్చించారు. 2010లో అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత 2012 వరకు నిర్మాణాలు చేపట్టని కారణంగా అదే ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆ భూముల వ్యవహారం కోర్టు చుట్టూ తిరుగుతోందని సిఎస్ గుర్తు చేశారు. రాయదుర్గంలోని 83/1లోని 5 ఎకరాలకు బదులుగా మరో చోట ఇస్తామన్న ప్రత్యామ్నాయ భూముల అంశంపైన కూడా చర్చించారు. దానిపై తాము ఒక నిర్ణయం తీసుకుంటామని బ్యాంకు ప్రతినిధులు చెప్పినట్టు సమాచారం. తమ బ్యాంకులో ఉన్న లావాదేవీలను ఉపసంహరించుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్లను విత్డ్రా చేసుకోవడంతో పాటు లీడ్ బ్యాంకు హోదా నుంచి తొలగించాలి అన్న ప్రభుత్వం ఉద్దేశంపై పునరాలోచన చేయాలని బ్యాంకు ప్రతినిధులు విజ్ఞప్తి చేసిరట. ఇప్పటికే పలు సంస్థలు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుంటున్నాయని భేటీలో బ్యాంకు ప్రతినిధులు సిఎస్కు చెప్పినట్టు సమాచారం. తమకు ముందుగా కేటాయించిన భూముల విషయంతో పాటు ప్రత్యామ్నాయ భూముల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే బ్యాంకు తరపున భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఇగో ప్రాబ్లం అయిపోయింది.
నేను వేలం వేసిన భూమి నువ్వు మధ్యలో ఎట్లా వస్తావు? సరే ఏదేమైనా నువ్వు ఇదే భూమిని ఇంకొక దగ్గర ఇస్తా అంటే వాళ్ళు కూడా ఏదో మధ్య మార్గంగా దీనికి ఒప్పుకొని ఏదో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ భూమి కదా ఇది ఏందనుకుంటున్నారు? 5 ఎకరాలు ఆడ 6 ఎకరాల భూమి వేలం అంటే దాదాపు 1000 కోట్లకు పోయింది. దాంట్లో 1,00,000 కోట్ల 50,000 కోట్లకు పైన బిజినెస్ చేయబోతున్నాడు దాంట్లో. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా అంటే ఎవరు ఉంటారు దాని వెనకాల? పొలిటికల్ లీడర్సే కదా. సో కాబట్టి అన్ని శక్తులు ఏకమైనాయి ఆడ. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి ఎవరికైతే వేలానికి పోయిందో వాళ్ళకే పోవాలన్న లైన్లో ఉన్నారు వాళ్ళు. ఒకటి ఈగో ప్రాబ్లం, ఇంకోటి ఆర్థిక పరమైన లావాదేవీల అంశం. ఎంత సీరియస్గా చూడండి మీరు అసలు. ఇప్పుడు సరే అది చూద్దాం, కోర్టులో చూసుకుందాం ఏదైతుందని ముఖ్యమంత్రి ఎందుకు అనుకుంటలేడు? సిఎస్తో 2 గంటల భేటీ అట. అసలు దాని మీద పెద్ద యాక్షన్ ప్లాను. అండ్ దట్టు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రతిరోజు దాని మీద ఒక బ్యానర్ ఐటమ్.